ఓకే, నైస్. అండ్ ఒక 15 years బ్యాక్ ఐ థింక్ సో 15 to ఒక 16 years బ్యాక్ మీ జర్నీ అనేది కూడా స్టార్ట్ అయింది. సో యాజ్ ఏ హీరోయిన్గా కానీ సో ఈ ఇండస్ట్రీ వైపు సో ఇలా అడుగులు పడడానికి మెయిన్ రీజన్ ఏంటి? జర్నీ స్టార్ట్ అయింది యాక్చువల్లీ 2012 నుంచి. ఐ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ ఫిల్మ్స్ ఫ్రమ్ 2012. ఓకే, సో మేబీ 13 years. నేను ఎప్పుడు లైఫ్లో నేను హీరోయిన్ అవ్వాలి లేదా సినిమాలోకి రావాలని నేను కోరిక లేదు, డ్రీమ్ లేదు, ఆస్పిరేషన్ ఏం లేదు. ఐ లైక్ మ్యూజిక్, ఐ లైక్ డాన్స్ అలా. బట్ సినిమా చూడటం అని కూడా నాకు పెద్ద ఇది క్రేజ్ లేదు బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఫిల్మ్స్. నా పేరెంట్స్ నా చిన్నప్పుడు ఐ యూస్ టు షో ఇంట్రెస్ట్ ఇన్ సింగింగ్ అండ్ ఐ యూస్ టు షో ఇంట్రెస్ట్ ఇన్ డాన్సింగ్. గల్ఫ్లో ఉన్నాము, అప్పుడు అబ్రాడ్లో ఉన్నాము. మా మదర్ కూడా చాలా ఇంట్రెస్టెడ్. ఆమె స్కూల్ కాలేజ్లో ఉన్నప్పుడు చాలా యాక్టివ్ కాబట్టి నాలో ఆ క్యారెక్టరిస్టిక్స్ చూసేటప్పుడు గుర్తించింది, ఓకే షీ ఆల్సో హ్యాస్ ద సేమ్ టేస్ట్. అప్పుడు గల్ఫ్లో పెద్ద ఎక్స్పోజర్ లేదు. సో దెన్ షీ సెడ్ ఓకే లెట్స్ గో టు ఇండియా. ఇండియాకి వెళ్తే ఆమెకి కావాల్సిన అన్ని ట్రైనింగ్స్ కానీ క్లాసెస్కి వెళ్ళడం, ఆమెకు కావాల్సిన ఒక మంచి చైల్డ్హుడ్ ఇవ్వగలుగుతామనే ఒక థాట్లో, దో షీ వాజ్ ఇన్ అ వెరీ హై పేయింగ్ జాబ్, ఆల్ హర్ కెరియర్ వాజ్ డూయింగ్ సో వెల్, స్టిల్ షీ గేవ్ దట్ అప్. షీ బ్రాట్ మీ టు ఇండియా. సో మ్యాంగ్లూర్ వాజ్ హర్ హోమ్ టౌన్. సో అక్కడ నాకు 3rd standard to 10th standard స్కూలింగ్, అట్ ద సేమ్ టైమ్ ట్రైనింగ్ ఇన్ మ్యూజిక్, డాన్స్ అవన్నీ నేర్చుకుంటూ వచ్చాను. అప్పుడు కొంచెం హై స్కూల్కి వచ్చి హైట్ వచ్చి అలాంటి ఎవ్రీబడి యూస్ టు సే సీ షీ లుక్స్ లైక్ హేమమాలిని, షీ లుక్స్ లైక్ దిస్. ఈవెన్ వెన్ ఇన్ బాంబే మై గురుగారు సరోజ్ ఖాన్ గారు ఎప్పుడు అనేవారు, యంగ్ హేమమాలిని గారు ఉన్నట్టున్నావు నువ్వు, నీ ఐజ్ నీ లక్షణాలు అలా ఉన్నాయి, నువ్వు ట్రై చేస్తే నీకు బాలీవుడ్లో పెద్ద హీరోయిన్ అవ్వచ్చు. సో ఎంత చెప్పినా అది ఒక కాంప్లిమెంట్గా అనుకునేదాన్ని, అంతేగాని అవునా అయితే నేను హీరోయిన్ అవ్వాలి అని ఏ ఒక్క రోజు అసలు మేకప్ పిచ్చి లేదు. నాకు క్లాసికల్ డాన్స్ లో రెడీ అయ్యి అది ఇష్టం, భరతనాట్యంలో లాంగ్ హెయిర్ అవన్నీ నాకు ఇష్టం. బట్ అగైన్ హీరోయిన్ అవ్వాలంటే అది ఓపెన్ డ్రెస్సెస్ వేసుకోవాలంటే నాకు ఇష్టం లేదు. మళ్ళీ స్క్రీన్ మీద ఏడవటం అంటే నాకు ఇష్టం లేదు. ఎవరెవరిని హగ్ చేయాలంటే నాకు ఇష్టం లేదు. ఈవెన్ నౌ ఇఫ్ ఐఎమ్ నాట్ యాక్టింగ్, ఐ జస్ట్ లైక్ టు షేక్ హ్యాండ్స్ ఆర్ నమస్తే. ర్యాండమ్ గా అందరిని ఇలా హగ్ చేయడం అంత కంఫర్టబుల్ కాదు నేను అందరితో. అండ్ ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్. సో నాకు చాలా మందితో స్పేస్ షేర్ చేసి కూడా అలవాటు లేదు. నేను ఎలా ఉంటే ఇక్కడాక ఓకే, ఇలా దగ్గర టచ్ చేసి కూర్చుంటే స్కూల్లో కూడా గర్ల్స్ స్కూల్లే ఆయన నాకు అమ్మాయిల మీద పడితే నాకు ఇరిటేషన్, వాళ్ళ చెమట స్మెల్ వస్తుంటుంది. Like that. Like I used to be a very reserved person. So I used to think cinema ante you should be so comfortable with all these things. So it's not for me. College, then later on for my studies, నాకు యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్ చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి లేదా పాలిటిక్స్ లాంటి సబ్జెక్ట్స్ లో ఇంట్రెస్ట్. సో డాన్స్ సింగింగ్ నేను చేస్తాను, కానీ మెయిన్ స్ట్రీమ్ ఐ వాస్ థింకింగ్ ఐ విల్ టేక్ అప్ సంథింగ్ లైక్ దిస్, ఐ విల్ ఆన్సర్ సివిల్స్ అని. సో ఐ గాట్ గుడ్ పర్సంటేజ్, డిస్టింక్షన్ వచ్చింది. అండ్ ఒక మంచి కాలేజ్ అనేసరికి సెయింట్ జేవియర్స్ ముంబైలో నాకు మెరిట్ సీట్ వచ్చింది. సో మై మదర్ అండ్ ఐ మూవ్ టు బాంబే. మై డాడ్ కంటిన్యూడ్ బీయింగ్ ఇన్ అబ్రాడ్. హాలిడేస్ లో అలా మేనేజ్ అవుతుంది. బాంబేకి వెళ్ళేటప్పుడు కూడా సెయింట్ జేవియర్స్ అంటే మళ్ళీ హెప్ కాలేజ్. ప్రతి సాటర్డే సండే ఒక షూటింగ్, ఒక 4 మేనేజర్స్ తిరుగుతూనే ఉంటారు. ఎంజే అవుతావా, విజే అవుతావా అని అడుగుతూ ఉంటారు. ఇంకా నేను అన్నిటికీ నో నాట్ ఇంట్రెస్ట్. మోడలింగ్ అయినా చేయొచ్చు కదా, కొంచెం మీరు డైటింగ్ చేయాలి, హైట్ బాగుంది, మీరు మోడల్ అవ్వచ్చు అంటే డైటింగ్ చేయాలా? నో, ఐ కెనాట్ నాట్ ఈట్ వాట్ ఐ లైక్. సో ఐ సే అవసరం అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్, దానికోసం మళ్ళీ ఇంట్రెస్ట్ లేని థింగ్స్ అన్ని చేసి ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్లో వెళ్ళడం ఎందుకు? దానికన్నా ఐ విల్ ఫోకస్ ఆన్ మై స్టడీస్, ఐ విల్ డూ దిస్ యాజ్ మై పార్ట్ టైమ్. స్టేజ్ ఐ లైక్ బీయింగ్ ఆన్ స్టేజ్. సో లైవ్ షోస్, సింగింగ్, డాన్సింగ్ చేస్తూ అక్కడ ఆ కోరిక కూడా నాకు ఎంజాయ్ అయ్యే వర్క్స్ కూడా చేయగలుగుతాను, ఇక్కడ స్టడీస్ కూడా చేయగలుగుతాను. మళ్ళీ ఇది ఎందుకు కావాలి నాకు అన్నట్టే ఉండే. బట్ సినిమా కేమ్ బికాస్ ఆఫ్ మై గురు గారు సరోజ్ ఖాన్ గారు. సరోజ్ ఖాన్ కేమ్ ఇన్ టు మై లైఫ్ త్రూ డాన్స్, బికాస్ షీ వాజ్ అ బాలీవుడ్ కొరియోగ్రఫర్ అండ్ కథక్ డాన్సర్. భరతనాట్యం ఒక మన సెమినార్ పెట్టుకున్నప్పుడు దానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. షీ సా మీ అండ్ షీ స్టార్టెడ్ టెల్లింగ్, హీరోయిన్ మేరీ హీరోయిన్, కిధర్ హే మేరీ హీరోయిన్. ఇట్ స్టార్టెడ్ విత్ దోస్ టీజింగ్స్, హేమమాలిని ఎక్కడ ఉంది, మేరీ చోటీ హేమమాలిని. దెన్ షీ యూస్ టు సే మై నెక్స్ట్ హీరోయిన్, నెక్స్ట్ నిన్ను లాంచ్ చేస్తాను నేను. అవన్నీ పీపుల్ యూస్ టు సే, షీ నెవర్ సేస్, ఇలా ఎవరికి చెప్పదు ఆమె, నీకు చెప్తుందంటే యూ మస్ట్ రియల్లీ కన్సిడర్ అండ్ ఆల్. దెన్ షీ ఈవెన్ స్పోక్ టు మై మదర్. మా మదర్ తో కూడా చెప్పారు, అన్ని ట్రైనింగ్ ఉంది, ఒక హీరోయిన్ కి కావాల్సిన అన్ని ట్రైనింగ్స్ ఆమెకు ఉన్నాయి, అక్కడ ఎవరెవరో హీరోయిన్స్ అవుతున్నారంట. షీ ఆల్వేస్ హర్ ఏమంటారు మోస్ట్ గో టు సెంటెన్సెస్, పీపుల్ విత్ 2 left feet ఆర్ డాన్సింగ్ దేర్. అంటే ఎవరిని ఉద్దేశించి అన్నారు? అందరినీ. అంటే షీ షుడ్ టేక్ మీ అలాంగ్ విత్ హర్ ఫర్ షూట్స్ అండ్ ఆల్. అక్కడ వెళ్తే ఒక్కొక్క హీరోయిన్స్ ఒక్కొక్క స్టెప్ చేయడానికి పడే కష్టాలు చూస్తే, చూడు ఇలాంటి వాళ్ళనే హీరోయిన్ చేసి తిరుగుతున్నారు ఇండస్ట్రీలో, ఇంకా నీలాంటి వాళ్ళు హీరోయిన్ అవుతే ఎంత బాగుంటుంది. నువ్వు ట్రైన్డ్ డాన్సర్వి, ట్రైన్డ్ సింగర్వి, యూ హ్యావ్ ట్రైనింగ్ ఇన్ ఎవ్రీథింగ్. సింపుల్ గా చెప్పాలంటే ఒక లోడెడ్ గన్ అయితే రెడీగా ఉంది వార్ కోసం అన్నట్టు. yes, so she's like, you are totally ready, you are trained to be a heroine and you are sitting here. Yeah. And they ఏమీ లేదు,
ఏదేదో చేసుకుని వచ్చారు. హీరోయిన్ ఆ జ్యూస్ దేదో బేబీకో, సమోసా దేదో బేబీకో అంటుంది. వీళ్ళందరూ ఎందుకున్నారు? మా కర్మ. ఇంకా మాలాంటి టెక్నీషియన్స్ కి మంచి ఆర్టిస్ట్ లేరు. డ్యూరింగ్ హర్ ఎండ్ టైమ్స్, లైక్ బిఫోర్ షీ పాస్డ్ అవే అండ్ డ్యూరింగ్ ఆల్ దీస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ హర్ లైఫ్, హర్ బిగ్గెస్ట్ కంప్లైంట్ వాజ్ ఎవరికి డాన్స్ చేయమని. లైక్ ఆఫ్టర్ మాధురి దీక్షిత్ గారు, షీ యూజ్డ్ టు ఆల్వేస్ సే, వాళ్ళకి ఓన్ గా టాలెంట్ లేదు వేరే విషయం, చెప్పింది నేర్చుకునే టాలెంట్ కూడా లేదు కదా. ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చిన, ఒక షూటింగ్కి వెళ్ళే 1 week ముందు నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేసిన, ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. Okay. We used to rehearse our songs and when I was her student, she used to make us learn there. So she used to say, see how nice, నీకే ఒక మంచి మేకప్ కాస్ట్యూమ్ వేస్తే నువ్వే హీరోయిన్ గా చేయొచ్చు కదా, ఆమెకి మళ్ళీ నేర్పించాలి, మళ్ళీ అక్కడ 10 సారి బ్యాడ్ టేక్స్, NG టేక్స్ అన్ని అయ్యాక 200 డాన్సర్స్, బిగ్ సెటప్స్ చేస్ టు బి. ఆమె మైక్ లో కూడా అందరికి తిడుతూనే ఉంటుంది, బాగా చేయకపోతే షీ యూజ్డ్ టు జస్ట్ షౌట్ ఎట్ దెమ్. దట్ ఈస్ వెన్ షీ యూజ్డ్ టు టెల్, నీకు అనిపించదా వీళ్ళు చేసేటప్పుడు కూడా వీళ్ళేంటి నేను చేస్తాను చూడు అన్నట్టు నీకు అనిపించదా? మోటివేషన్ మాత్రం నార్మల్ గా చేయలేదు. అవును, చాలా. షీ యూజ్డ్ టు టేక్ మీ. నా కాలేజ్ లేదంటే ఎక్కడున్నావు, ఫ్రీ ఉన్నావా, ఫిల్మ్ సిటీకి వచ్చాయి, ఫ్రీ ఉన్నావా, ఆ లొకేషన్కి వచ్చాయి. షీ యూజ్డ్ టు టేక్ మీ అండ్ షీ యూజ్డ్ టు సే, సో సింపుల్, వై యూ థింక్ యూ కాంట్ డూ ఫిల్మ్స్, ఎవరున్నారు, ఎవరు నిన్ను అటాక్ చేస్తారు? దెన్ వీ హ్యాడ్ దిస్ థింగ్స్ కదా, ఇండస్ట్రీలో ఇలా ఉంటుంది అలా ఉంటుంది. మా మమ్మీకి చెప్పేవారు, ఏదో ఒక అబ్బాయి వచ్చి లాంచ్ చేస్తారంటే ఓకే, నేను ఒక మదర్ లాంటి అమ్మాయిని, నేను చెప్తున్నాను కదా ఇండస్ట్రీలో. ఆమె ఉన్నంత వరకు నా ఇనిషియల్ ఇయర్స్ లో షీ హాజ్ రియలీ ప్రొటెక్టెడ్, గైడెడ్ లైక్ అ ట్రూ మదర్. షీ హాజ్ బీన్ విత్ మీ త్రూ అవుట్. షీ యూజ్డ్ టు టెల్ మీ, నీకు మిడ్ నైట్ లో ఇబ్బంది ఉంటే కూడా నాకు ఒక్క కాల్ చేయి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. దట్ మచ్ షీ హాజ్ లవ్డ్ అండ్ సపోర్టెడ్ మీ. ఈవెన్ టుడే నాకు బాంబేలో ఒక కాల్ చేస్తే ఇక్కడున్నంతే కనెక్షన్స్ అండ్ సపోర్ట్ అక్కడ కూడా ఉంది. ఆల్వేస్ మాస్టర్ జీ చెప్పి వెళ్ళారంట, ఒక్కరోజు ఆమె చాలా బహుత్ బడి స్టార్ హో జాయేగి, वो कितना ఎంత ఏది ఉంటే కూడా ఆమె స్టాఫ్ హెయిర్ మేకప్ అవన్నీ చేస్తున్నప్పుడు, ఏ ఎస్తర్ का कॉल आया था क्या? नहीं मास्टर जी, कॉल आया तो कभी भी उसने बुलाया तो 12 बजे भी रात को अगर किया तो उसके पास जाओ. క్యూ మాస్టర్ జీ, ఆమె హెయిర్ స్టైలిస్ట్ ఇప్పుడు కూడా అంటుంది, నువ్వు ఎప్పుడు పిలిచినా నేను వస్తాను, ఎందుకంటే మాస్టర్ జీ అన్నిసారి చెప్పి వెళ్ళారనమాట. సే ఏక్ దిన్ वो बहुत बड़ी स्टार बनेगी, एक दिन वो बहुत बड़ी स्टार बनेगी. So I wanted her to be with me and I wanted that at least one song or something. నా డెబ్యూ ఆమెతోనే చేశాను నేను. My Baromas first film was with her. But even today she always wanted to do one hit song with me. అప్పుడు ఉన్న అలాంటి గ్లోరీ ఒకసారి నాతో చేయాలనే చాలా కోరిక ఉండే. బట్ అగైన్ by now the industry has become so polluted and so ఆమెకే ఆ వాల్యూ, అంత లెజెండరీ కొరియోగ్రాఫర్ అయిపోయి కూడా ఆమెకి కావాల్సిన ఆ రెస్పెక్ట్, అప్పుడున్న రెస్పెక్ట్ తర్వాత వచ్చిన మేకర్స్ గోయింగ్ ఆన్ డేస్ లో మాత్రం ఇక్కడ రెస్పెక్ట్ అనేది దొరకలేదనే, బికాజ్ ఎవ్రీబడి యూజ్డ్ టు ఓన్లీ రెస్పెక్ట్. సో అంటే ఎంత దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ షీ హస్ షేర్డ్ విత్ మీ దట్ ఈవెన్ బీయింగ్ హర్ ఇన్ హర్ ప్లేస్, ద పొల్యూషన్ ఇన్ ద ఇండస్ట్రీ వాస్ సో బ్యాడ్ that even she was not getting the due respect and status that she deserves. అలాంటప్పుడు మనం కలిసి వర్క్ చేసే పరిస్థితి తర్వాత ఎప్పుడు రాలేదు. But I think now that she has passed away, she's gone to God. I think now is when she's praying and అక్కడ కూడా చెప్తుంటుందేమో దేవుడికి, చాసి ఆమె ఒక్కరోజు చాలా పెద్ద స్టార్ట్ అయిపోతుంది, ఆమె కొంచెం బ్లెస్సింగ్స్ పంపించండి అని చెప్పి. షీ హెస్ బికమ్ ఎన్ ఏంజల్. గురువు గారి కన్నా పేరెంట్స్ తర్వాత గురువు. సో గురువునే ఇంత ప్రేమించి ఐ థింక్ ఖచ్చితంగా అక్కడ నుంచి ప్రే చేసి పంపిస్తారు అనుకుంటున్నాను.